గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ నా వెయిట్ వచ్చేసి 84.8. సో ఈ 1 వీక్ 9 డేస్ ఇవాళ. సో ఈ 7 to 9 డేస్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే వెయిట్ లాస్ అనేది మన చేతిలో ఉంది. ఇఫ్ మనం సీరియస్గా అనుకుంటే మన వల్ల అవుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్, నాకు నైట్ పడుకోవడం లేట్ అయింది. సో అట్లా లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ ప్లస్ టైమ్లీ తినకపోవడం ఇంపాక్ట్ ప్లస్ మనకున్న కొన్ని పర్సనల్ టెన్షన్స్, వీటి వల్ల ఏంటంటే మళ్ళీ మనం కొంచెం డీవియేట్ అవుతూ ఉంటాం కాన్సన్ట్రేట్ చేయకుండా. సో అట్లా కాకుండా మేనేజ్ చేసుకొని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తే మాత్రం ఖచ్చితంగా వెయిట్ లాస్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్. ఇది పెద్ద కష్టమే, అంటే ఇంపాసిబుల్ టాస్క్ అయితే కాదు, కొంచెం కష్టమే. కష్టం వేరు, ఇంపాసిబుల్ వేరు. ఇట్స్ పాసిబుల్, కాకపోతే కొంచెం మనం కష్టపడాలి. ఖచ్చితంగా వెయిట్ లాస్ చేద్దాం. మన 75 టార్గెట్ అనేది మిస్ కావద్దు. ఇవాళ 84.8 ఉన్నా. నేను వాకింగ్ స్టార్ట్ చేసిన రోజు 87 ఉన్నా. 86.9 సంథింగ్, 87 అనుకుందాం. సో రిజల్ట్ ఉంది. 9 డేస్ లెక్కేసుకున్నా. 9 డేస్లో 2 kgs అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ మ్యాటర్. ఖచ్చితంగా ఇది ఒక అచీవ్మెంట్ లానే ఫీల్ అవుతున్నా. బట్ కొద్దిగా టైం మేనేజ్మెంట్ లేకుండా అవుతుంది పర్సనల్ టెన్షన్స్ వల్ల. చేద్దాం, ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ చేసి వాకింగ్ చేద్దాం. ఎవరైనా నా వీడియోని చూసి కొంచెం నచ్చితే లైక్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి కొంచెం. ఫ్రెండ్స్, వాళ్ళ ఎక్కువ టైం లేదు నాకు, జస్ట్ హాఫ్ అన్ అవరే వాకింగ్ చేశాను. రిగ్రెట్గా అనిపిస్తుంది, బట్ అస్సలు చేయకుండా ఉన్నదానికంటే ఎంతో కొంత బెటర్ అని చెప్పేసి గ్రౌండ్కి వచ్చిన. ఆఫీస్ టైం అవుతుంది. రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.